వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు నటి ఆదా శర్మ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది కేరళ స్టోరీ 2023లో విడుదలై సినీ రాజకీయ రంగాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ చిత్రం విడుదలైనప్పుడు దేశంలో సగం మంది తనను చంపాలని చూశారని ఆదా శర్మ తాజాగా వ్యాఖ్యానించారు. అసలు ఆమె ఏమన్నారంటే, రిస్క్ ఉన్న పాత్రలు చేసినప్పుడే కెరీర్కు మరింత విలువ పెరుగుతుందని, 1920 సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను. నా తొలి చిత్రమే పెద్ద సాహసోపేతమని భావిస్తాను. ది కేరళ స్టోరీ విడుదలయ్యే వరకు మంచి స్క్రిప్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేదాన్ని. ఆ చిత్రం తర్వాత నా కెరీర్ మారిపోయింది. దాని తర్వాత బస్తర్, ది నక్సల్ స్టోరీ చేశాను. ఈ రెండు చిత్రాలు విడుదలైనప్పుడు బెదిరింపులు ఎదుర్కొన్నాను. దేశంలో సగం మంది నన్ను చంపాలని కోరుకున్నారు. మిగతా సగం మంది నాపై ప్రశంసలు కురిపించారు. వారంతా నన్ను రక్షించారు అని ఆదా శర్మ వ్యాఖ్యానించారు. సవాల్తో కూడిన స్క్రిప్ట్ మాత్రమే ఇష్టపడతానన్న ఆదా శర్మ, పాత్రలో భావోద్వేగం లేకపోతే తనకు నచ్చదన్నారు. యాక్షన్ సన్నివేశాలు ఉండాలి, చేసే పాత్రలో ఎమోషన్ టచ్ ఉండాలి. అది చూసి నా కుటుంబం ఒకంత ఆందోళన చెందాలి. అవన్నీ లేకపోతే ఇక ఆ పాత్ర చేయడం ఎందుకు అని నాకు అనిపిస్తుందని ఆదా శర్మ చెప్పారు. ఆదా శర్మ టాలీవుడ్లో పూరి జగన్నాథ్, నితిన్ కాంబినేషన్లో వచ్చిన హార్ట్ అటాక్ మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలోని ఆమె ప్రదర్శనకు మంచి ప్రశంసలు లభించాయి. తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి, క్షణం, కల్కి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించింది.